ఇప్పాల రవీంద్ర హఠాత్తుగా మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఈయన వైఎస్ఆర్సీపీలో తొలినాటి సోషల్ మీడియా సైనికుడు. చాలా కాలం క్రితమే ఆయన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాయిస్ని చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే కొన్నిసార్లు శృతి మించి కూడా పోస్టింగ్ చేశారు. ఆ పోస్టింగ్స్ ఆయన మెడకు చుట్టుకుని చివరకు 2014-19 మధ్య ఆయన మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించడం వంటి ఉదంతాలు కూడా జరిగాయి. అలాంటి ఇప్పాల రవీంద్ర హఠాత్తుగా ఇప్పుడు నారా లోకేష్ క్యాంపులో దర్శనమిచ్చారు. నారా లోకేష్తో ఆయన భేటీ అయినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్తో ఇప్పాల రవీంద్ర భేటీ పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం, ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి సంబంధించినటువంటి విషయం. ఆ కంపెనీలో ముఖ్యమైనటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్న ఇప్పాల రవీంద్ర కంపెనీ విధి నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్తో భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన నారా లోకేష్ మీద వ్యక్తిగతంగాను, నారా లోకేష్ కుటుంబ సభ్యుల మీద కూడా కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇప్పటి హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత మీద ఆయన కామెంట్ చేశారంటూ అనిత ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఆయన అరెస్ట్ అయ్యారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉండాల్సి వచ్చింది. అలాంటి ఇప్పాల రవీంద్ర ఇప్పుడు సిస్కో కంపెనీ బాధ్యతల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ని కలిసిన తీరు ఇప్పుడు 2 శిబిరాల్లోనూ పెద్ద స్థాయిలో హాట్ టాపిక్ అయింది. ఇటు తెలుగుదేశం పార్టీ క్యాంప్, అటు వైఎస్ఆర్సీపీ క్యాంప్ 2 రకాలుగా స్పందిస్తూ ఇప్పాల రవీంద్రని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకనాడు నారా లోకేష్ మీద తీవ్రమైనటువంటి కామెంట్ చేసిన ఇప్పాల రవీంద్ర ఇప్పుడు నేరుగా నారా లోకేష్తో భేటీ కావడం మీద వైఎస్ఆర్సీపీలో ఆయన మిత్రులు కూడా ఘాటుగా స్పందించారు. ఇది ఏమాత్రం ఇప్పాల రవీంద్రకి తగదు, తన కంపెనీ వ్యవహారం అయినప్పటికీ కూడా నారా లోకేష్ని కలిసే సమయంలోనైనా ఆయన కాసింత దూరంగా ఉండాల్సింది అంటూ వ్యాఖ్యానించడం, ఇప్పాల రవీంద్రని విమర్శించడం మొదలెట్టారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీలోనే ఇప్పాల రవీంద్రని విమర్శించే వాళ్ళు కొత్త కాదు. తొలినాళ్లలో ఇప్పాల రవీంద్ర వైఎస్ఆర్సీపీ కోసం సుదీర్ఘంగా పనిచేస్తే ఆ తర్వాత ఆయన మీదే వైఎస్ఆర్సీపీలోని ప్రత్యర్థి శిబిరం చాలా తీవ్రమైనటువంటి దాడి చేసింది. ఇప్పుడు ఆ దాడిని కొనసాగిస్తూ ఇప్పాల రవీంద్ర మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారానికి పూనుకుంటుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ క్యాంపు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, లోకేష్ని, అందరినీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గరికే వెళ్లాల్సి వచ్చింది అన్నట్టుగా ఇప్పాల రవీంద్ర మీద గురిపెట్టే ప్రయత్నం చేశారు. దాంతో ఇరు శిబిరాలు ఇప్పుడు ఇప్పాల రవీంద్ర మీద టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు టీడీపీ నాయకత్వ ధోరణిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకనాడు టీడీపీ మీద తీవ్రంగా దుమ్మెత్తిపోసినటువంటి వాళ్ళని దగ్గర చేర్చుకుని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నారా లోకేష్ వైఖరిని వాళ్ళంతా తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారం ముదురుతుండడంతో చివరికి నారా లోకేష్ శిబిరం కూడా స్పందించింది. ఇప్పుడు సిస్కోకి నేరుగా లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల వరకు ఇప్పాల రవీంద్రని పక్కన పెట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ తరపున మంత్రి ఓఎస్డి నేరుగా సిస్కోకి లేఖ రాశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పాల రవీంద్ర ప్రమేయం లేకుండా సిస్కో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ముందుకెళ్ళబోతోంది అనేటువంటి సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ఇచ్చేసింది. తద్వారా ఇప్పాల రవీంద్రకు ప్రాధాన్యత లేదు అనేటువంటి చెప్పే ప్రయత్నం నారా లోకేష్ శిబిరం చేసింది. దాంతో ఈ వ్యవహారం ముగుస్తుందా, మరి ఇంకెంత దూరం వెళుతుంది? భవిష్యత్తులో ఇప్పాల రవీంద్ర వ్యవహారం చుట్టూ ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటనలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తాయి చూద్దాం.